అనగనగా ఒక రాజ్యంలో రాజు ఉండేవాడు. ఆయనకు కూతురు అంటే చాలా ఇష్టం. హా, మీ కూతుర్ని ఎప్పుడు ఇలాగే గారాబం చేస్తూ ఉండండి రాజా. ఆ రాజుకి కూతురుతో పాటు బంగారం అంటే కూడా చాలా ఇష్టం. రాజు దగ్గర చాలా బంగారం ఉంది. అయినా కూడా అతనికి జీవితంలో సంతృప్తి అనేదే లేదు. రాజు దగ్గర ఉన్న బంగారం అంతా ఒక గుహలో దాచిపెట్టుకొని చూస్తూ ఉంటాడు. ఇంతలో ఒక స్వామీజీ అక్కడ ప్రత్యక్షమై రాజుతో ఇలా అంటాడు. రాజా, నీ దగ్గర అన్నీ ఉన్నప్పటికీ, అంటే భార్య, పిల్లలు, రాజ్యాధికారం ఉన్నా కూడా నీవు ఎందుకు అసంతృప్తిగా ఉన్నావు? నీ బాధకు కారణం ఏమిటి? రాజా, నేను తెలుసుకోవచ్చా? ఆ బాధ నుంచి విముక్తుడను చేస్తాను. నువ్వు ఏమీ చింతించకు రాజా. ఎలాగైనా నీకు సహాయం చేసి తీరుతాను. అప్పుడు రాజు స్వామితో ఇలా అంటాడు. నా దగ్గర అన్నీ ఉన్నాయి స్వామి. ఎంతో బంగారం ఉంది చూడండి. కానీ ఈ బంగారం నాకు సంతృప్తిని ఇవ్వలేదు. ఇంకా బంగారం కావాలని అనిపిస్తుంది. ఈ బాధ నుంచి మీరే కాపాడండి స్వామి. రాజా, నీ జీవితంలో ఈ అసంతృప్తికి కారణం ఈ బంగారమా? సరే రాజా, అయితే నేను నీకు ఒక వరాన్ని ప్రసాదిస్తాను. దానితో మీరు ఏ వస్తువును ముట్టుకున్నా అది బంగారంలా మారిపోతుంది. దీనితో ప్రపంచంలో నువ్వు పెద్ద ధనవంతులు అవుతావు. ఈ వరం నీకు సంతోషాన్ని కలిగిస్తుందని అనుకుంటున్నాను. అప్పుడు రాజు స్వామి పాదాలపై పడి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం రాజు నిద్రలేచి ముందు రోజు స్వామీజీ ఇచ్చిన వరం గురించి ఆలోచిస్తూ ఇలా అనుకుంటాడు. ఇప్పుడు నేను ఏది ముట్టుకున్నా బంగారులాగా మారిపోతుందేమో అని అనుకుంటాడు. అలాగే తోటలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఎర్ర గులాబీ మొక్కలను ముట్టుకుంటాడు. అప్పుడు ఆ గులాబీ మొక్కలు కాస్త బంగారు గులాబీ మొక్కలుగా మారిపోతాయి. ఇంతలో రాజుకు ఆకలేసి భోజనం చేద్దామని వెళ్ళి కూర్చుంటాడు. అక్కడ ఉన్న వస్తువులన్నీ బంగారంలాగా మారిపోతాయి. అప్పుడు రాజుకు అర్థమవుతుంది తాను చేసిన తప్పేమిటో అని. తాను ఏది ముట్టుకున్నా బంగారులాగా మారిపోతుందని అప్పుడే అర్థమవుతుంది. ఈలోపు రాజుగారి దగ్గరికి తన కూతురు వస్తుంది. నా దగ్గరికి రావద్దు తల్లి, దూరంగా వెళ్ళిపో, నన్ను ముట్టుకోవద్దు. ఎందుకు నాన్న? నేను వస్తాను. ఆ రాజు దగ్గరికి వెళ్ళిన తన కూతురు కూడా బంగారు బొమ్మలాగా మారిపోతుంది. అప్పుడు ఆ రాజు చాలా చాలా ఏడుస్తాడు. తాను చేసిన తప్పుకు కుమిలిపోతాడు. ఇంతలో అక్కడికి స్వామీజీ వచ్చి, ఓ రాజా, చూశావా, నీకు బంగారం పైన ఉన్న ఆశ దేనికి దారి తీసిందో? నేను ఒంటరిగా చేసింది. ఎంత బంగారం ఉన్నా కూడా నీ ఆకలిని దాహాన్ని తీర్చుకోలేకపోతున్నావు. నీ ప్రేమను మీ వాళ్ళతో పంచుకోలేకపోతున్నావు. ఇప్పుడు బాధపడి ఏమీ ప్రయోజనం రాజా. అవును స్వామి, నేను చేసిన తప్పు నాకు అర్థమైంది. నన్ను క్షమించు. నేను బంగారం మీద ఉన్న అత్యాశను వదులుకుంటున్నాను. నేను నా రాజ్యాన్ని, నా ప్రజలను, నా భార్య బిడ్డలను చూసుకుంటూ సంతోషంగా ఉంటాను. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలని అత్యాశ పడకూడదని నాకు తెలిసొచ్చింది. నాకు సహాయం చేయండి. మా వాళ్ళను తిరిగి మామూలు మనుషులుగా మార్చండి అని రాజు స్వామిని వేడుకుంటాడు. నీలకు దేనినైనా మార్చగల శక్తి ఉంటుంది. మీ రాజ్యంలోని ఉన్న నదిలోని నీటిని తెచ్చి వీళ్ళ మీద చల్లాలి. అప్పుడు వీళ్ళు
ఎప్పటిలాగే మామూలు మనిషిలాగా మారుతారు. ఇప్పటికైనా నీ జీవితంలో బాధ లేకుండా సంతోషంగా జీవించు. నీకు ఏ సహాయం కావాలన్నా నన్ను తలుచుకో. అప్పుడు రాజు సంతోషంతో ఇలా అంటాడు. చాలా సంతోషం స్వామి, మీకు ధన్యవాదములు. నేను మీరు చెప్పినట్టుగా చేసి మా వాళ్ళందరినీ ఎప్పటిలాగే మామూలు మనుషులాగా మార్చుకుంటాను. ఈ సంఘటన వలన నేను పెద్ద గుణపాఠము నేర్చుకున్నాను. ఇప్పుడే నదికి వెళ్ళి నీటిని తీసుకొని వస్తాను. మీకు కృతజ్ఞతలు స్వామి అని రాజు ఒక కడవను తీసుకొని నదికి వెళ్ళి అందులో నీటిని తీసుకొని ఆ నీటిని పట్టుకొని రాజ్యానికి వస్తాడు. రాజ్యంలో బంగారంగా మారిన వాటిపైన ఆ నీటిని చల్లుతాడు. అలాగే లోపలికి వెళ్ళి తన కూతురిపై ఆ నీటిని చల్లుతాడు. అలా ఆ నదిలోని నీటిని తన కూతురిపై చల్లగానే బంగారు బొమ్మలా మారిన తన కూతురు స్వామీజీ చెప్పినట్టు తిరిగి మామూలు మనిషిగా మారిపోతుంది. కూతురు తిరిగి మామూలుగా మారిపోవడం చూసి రాజు చాలా సంతోషిస్తాడు. తన కూతురిని ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు.